హలో వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ ట్రావెల్ డైరీస్ అండి. ఎర్లీ మార్నింగ్ ఉజ్జయిన్ నుంచి కాలభైరవ దర్శనం చేసుకొని మేము శ్రీ సావర్య సేట్ టెంపుల్కి వెళ్తున్నాము. మీరు చూసినట్టుంది హెవీ ఫాగ్ ఉంది. సో ఈ బ్లాగ్లో రోడ్ వీడియో ఎక్కువ తీయట్లేదు. సావర్య సేట్ టెంపుల్ వచ్చేసి చిత్తోడ్గఢ్ ఇంకా ఉదయ్పూర్ హైవే మధ్యలో ఉంటుందండి. మీకు దీనికి వచ్చేసి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఉదయ్పూర్ అండి. మధ్యప్రదేశ్ చెక్ పోస్ట్, మనం రాజస్థాన్ బార్డర్ పోస్ట్ స్టేట్ ఎంటర్ అయిపోతున్నాం. ఇది లాస్ట్ టోల్ గేట్ ఉండొచ్చు సావర్య సీట్. ఇంకా 47 కిలోమీటర్స్. మార్నింగ్ నుంచి మొత్తం ఫాగ్ ఉండడం వల్ల వీడియో తీయలేకపోయాము. మార్నింగ్ 7 బయలుదేరాము. మధ్యలో బ్రేక్ తీసుకుని బయలుదేరాము. లేట్ అయిపోయింది. మనం ఎంపీ బార్డర్ కూడా క్రాస్ చేసుకున్నాం. ఇప్పుడు జస్ట్ ముందర ఎంపీ బార్డర్ అది రాజస్థాన్లో ఎంటర్ అయిపోయింది. రాజస్థాన్లో ఫస్ట్ టోల్ గేట్. ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది సావర్య సేట్ రానికి. మేము మార్నింగ్ 11:30 వరకు రీచ్ అయిపోయామండి టెంపుల్ దగ్గర. ఇక్కడ ట్రస్ట్ది ఒక రూమ్ దొరికిందండి మాకు. రూమ్ చూస్తే 5 స్టార్ హోటల్ లాగా ఉంది. చాలా బాగుంది రూమ్. 3 బెడెడ్ రూమ్ అండి ఇది, విత్ అటాచ్ బాత్రూమ్ అండ్ ఏసీ కూడా. బట్ ఏసీ మాకు అంత అవసరం పడలేదు. చాలా కోల్డ్, అంటే చాలా చలిగా ఉంది ఇక్కడ. ఈ రూమ్ ప్రైస్ ఎంత గెస్ట్ చేయగలుగుతారా మీరు? ఓన్లీ 1050 అండి, 24 అవర్స్కి. ఇంకేంటి, తొందరగా రెడీ అయిపోయి దర్శనంకి వెళ్దామండి మనము. ఈ స్క్రీన్ మీద ఉన్నది ట్రస్ట్ వాళ్ళ నెంబర్ అండి. మీరు రూమ్ అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు. హలో అండి, ఆల్రెడీ సావర్య సేట్ దర్శనం వెళ్ళడానికి అందరం రెడీ అయిపోయాము. టెంపుల్కి వెళ్ళాక కలుస్తామని. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇది సావర్య సేట్ టెంపుల్ అంటే కృష్ణుని అవతారమే అండి. ఇక్కడ అంటే డివోటీస్ చాలామంది నమ్ముతారు ఏంటంటే ఏ కోరిక కోరినా ఫుల్ఫిల్ అవుతుంది అని. ఎస్పెషలీ బిజినెస్ గ్రోత్కి, ఫైనాన్షియల్ సక్సెస్కి ఇక్కడ చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. అంటే మెయిన్గా ఏంటంటే ఈ బిజినెస్ పార్ట్నర్స్ సావర్య సేట్ని పార్ట్నర్ లెక్క చేసుకుంటారండి. వాళ్ళు బిజినెస్ సక్సెస్ అయ్యాక చాలా హ్యూజ్ డొనేషన్స్ క్యాష్ రూపంలో, గోల్డ్ రూపంలో, సిల్వర్ రూపంలో డొనేట్ చేస్తూ ఉంటారు. అది తెలిసి తిరుపతి తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిచెస్ట్ టెంపుల్ అనుకుంటా డొనేషన్ వైజ్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఎవ్రీడే మార్నింగ్ 5:30 to 12 PM వరకు ఉంటుందండి. మళ్ళీ 12 నుంచి 2:30 ఆఫ్టర్నూన్ వరకు బ్రేక్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 2:30 to 8 PM వరకు కంటిన్యూ దర్శనం ఉంటుంది. మోస్ట్లీ సండేస్ ఎక్కువ రష్ ఉంటుంది. అప్పుడప్పుడు 10-11 వరకు కూడా దర్శనం అలౌడ్ ఉంటుందండి. ఇక్కడ మేజర్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేది జన్మాష్టమి, హోలీ, దివాళీ, కార్తీక పూర్ణిమ, ఏకాదశి. అప్పుడు టెంపుల్ చాలా క్రౌడెడ్ ఉంటుందండి. మామూలుగా 2:30కి టెంపుల్ మళ్ళీ రీఓపెన్ అవుతున్నప్పుడు రష్ ఎక్కువ ఉంటుందని మేము ఒక 4-4:30కి అట్లా దర్శనంకి వచ్చాము. అంత ఎక్కువ ఏం రష్ లేదు, ప్రశాంతంగానే. పబ్లిక్ కూడా ఎక్కువ లేదు, ప్రశాంతంగా వెళ్తున్నాం మేము దర్శనానికి.
సేటొక్క సేట్ సావర్య సేట్ అంటారండి ఈయనని. వచ్చేసామండి ఎంట్రన్స్ లోపలికి. ఇప్పుడు జస్ట్ కొంచెం ముందలే ఉన్నారండి సావర్య సేట్ గారు. చాలా బాగుందండి టెంపుల్ అట్మాస్ఫియరు, మొత్తం లొకేషను, బయట గార్డెన్ అంతా. లోపల గార్డెన్లో అలో చేయట్లేదు కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు టెంపుల్. తొందరగా అయిపోయిందండి, ఒక 10-15 మినిట్స్లో దర్శనం అయిపోయింది మాది. చాలా మందికి దర్శనం. ఇంకా మనం ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేయబోతున్నామండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము ఇక్కడ నుంచి ఔరంగాబాద్లో ఉన్న గ్రీనేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి బై రోడ్ వెళ్తున్నాము. ఆ ఎపిసోడ్ వస్తుందండి నెక్స్ట్ వీడియోలో.